బూమ్రా, సిరాజ్ వేగంగా బౌలింగ్ వేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే వారికంటే అత్యంత వేగంగా బంతులు వేసే బౌలర్ మాత్రం భువనేశ్వర్ కుమార్. టీమిండియాలో అతడు ఆడక చాలా రోజులైనప్పటికీ అతడికి ఏకంగా 201, 208 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరేవాడు. 2022 ఐర్లాండ్ జట్టుతో జరిగిన T20 మ్యాచ్లో ఈ విషయం వెలుగు చూసింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ వేసిన సమయంలో స్పీడ్ గన్ 201, 208 కిలోమీటర్ల స్పీడ్ నమోదైంది. వాస్తవానికి భువనేశ్వర్ కుమార్ నిదానంగానే బౌలింగ్ చేస్తాడు. బంతిని విసిరే క్రమంలో వేగంగా వేస్తాడు. అయితే అప్పుడు స్పీడ్ గన్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల అత్యధిక వేగంతో బంతులు వేసినట్టుగా చూపించింది. ఈ సంఘటన తర్వాత సిరాజ్ కాదు, భువనేశ్వర్ కుమారే అత్యంత వేగంతో బంతులేస్తాడని అప్పట్లో సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ హల్చల్ సృష్టించాయి. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియాతో అడిలైడ్లో జరుగుతున్న మ్యాచ్లో సిరాజ్ సరికొత్త ఘనత సృష్టించాడు. పింక్ బాల్ రెండో టెస్ట్లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో సిరాజ్ దూకుడుగా బౌలింగ్ చేశాడు. అతడు విసిరిన బంతి 181.6 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిందని స్పీడ్ గన్లో రికార్డైంది. అయితే అందులో సాంకేతిక లోపం వల్ల అలా జరిగిందని తెలుస్తోంది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 25 ఓవర్లో సిరాజ్ విసిరిన బంతి ఏకంగా 181.6 కిలోమీటర్ల స్పీడ్తో దూసుకొచ్చిందని స్పీడ్ గన్లో రికార్డైంది. అయితే 181.6 కిలోమీటర్ల స్పీడ్తో ఎలా వేశాడని ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఇది నిజం కాదని, స్పీడ్ గన్లో లోపం వల్ల జరిగిందని తెలుస్తోంది.